వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. యాజకులు యాజకులుగానే ఉండాలి, కానీ పరిపాలకులుగా మారకూడదు. పరిపాలకులు పరిపాలకులుగానే ఉండాలి, కానీ యాజకత్వంలోకి రావద్దు. ఈ రెండు వేరు వేరు పద్ధతులు, వేరు వేరు వ్యాపకాలు. యాజకులు యాజకుల్లాగానే ఉండాలి, కానీ రాజకీయ నాయకుల్లాగా పరిపాలకుల్లాగా మారతానంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, దేవునికి అవమానం తీసుకురావాల్సి వస్తుంది. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ షర్మిల గారి భర్త బ్రదర్ అనిల్. సో అతను ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల గారికి చిచ్చు పెట్టిన వ్యక్తిగా మారిపోయారు. యాజకుడిగా ఉండి పరిపాలకుడిగా మారాలని, రాజకీయాల్లోకి రావాలని, ఒక అధికారం చేపట్టాలని ఆశ, ఆ కోరిక, ఆ దుగ్ధ అన్న చెల్లెళ్ళ మధ్య తగువుకు కారణమైంది, కొట్లాటకు కారణమైంది, పోట్లాటకు కారణమైంది. ఆయన ఆశే వీరిద్దరిని విడగొట్టే ప్రయత్నం చేసింది కూడా ఆల్రెడీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అక్కడ ఎలక్షన్స్లో పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబం నుంచి రెండు వేరువేరు పార్టీలతో మరి ధీటైన పదునైన మాటలతో పోటీ పడుతున్న వీరి వెనకాల అనిల్ కుమార్ గారి ఒక ఉద్దేశం కనబడుతుంది. ఆయన యొక్క పరిపాలకుడిగా కావాలని, రాజకీయ నాయకుడిగా కావాలనే ఒక ఉద్దేశం వల్లనే ఈ గొడవ ఏర్పడినట్టుగా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు అది జరుగుతుంది. అండర్ కరెంట్గా అనిల్ కుమార్ ఇదంతా చేయిస్తున్నాడు అనేది కూడా సుస్పష్టం అయిపోయింది. పాస్టర్గా ఉండి క్రిస్టియన్ ఫ్రాటర్నిటీలో చాలా ఫేమస్ అయ్యారు. అంతేకాదు సోషల్ వరల్డ్లో, అంటే హిందూ సమాజంలో కూడా అనిల్ కుమార్ గారు అంటే తెలవని వాళ్ళు లేరు, చాలా ఫేమస్. ఇటువంటి ఫేమస్ అయిన వ్యక్తి ఇందులోనే ఫేమస్ కావాలి, దేవుణ్ణి చక్కగా ఆరాధించాలి, చక్కగా ప్రబోధించాలి, అనేక మంది రక్షించాలి, గొప్పగా వాడబడాలి ఇందులో. కానీ ఇది కాకుండా రాజకీయాల్లోకి వెళ్దాం, రాజకీయాల్ని శాసించుతాం. గతంలో 2019 ఎన్నికల్లో నేను చెప్తేనే 151 సీట్లు వచ్చాయి, క్రైస్తవులు మిగతా వారందరూ ఓటేశారని భ్రమపడి నాకేదో మంచి ఫాలోయింగ్ ఉందని భ్రమపడి ఇప్పుడు షర్మిల గారిని ముందు పెట్టి తనేదో చేస్తున్నాడు. ప్రభాస్ పాలవుతున్నారు. గతంలో కేఏ పాల్ గారు కూడా యాజకుడిగా మంచి యాజకత్వం చేసి ఆ తర్వాత రాజకీయంలోకి వెళ్ళి ఇప్పుడు అతను జోకర్గా మారిపోయాడు. ఇప్పుడు అందరు అతను పొలిటికల్ సర్కిల్లో ఒక జోకర్ అంటున్నారు, ఒక కమేడియన్ అంటున్నారు. ఒక పాస్టరు, ఒక యాజకుడు, గొప్ప దైవజనుడు కమేడియన్గా పిలిపించుకోవడం అనేది చాలా అవమానకరం. ఇప్పుడు అనిల్ కుమార్ గారు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అందరూ తిడుతున్నారు, ఆయన అందరినీ ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి షర్మిల గారికి ఆ గొడవకు ఈయనే అసలు కారణం అన్నట్టుగా ఆయన్ని చూపిస్తున్నారు. ఇతను చేసే పనులన్నీ ఇట్లానే ఉన్నాయి. రాజకీయ నాయకులు కలవటం, మాజీ రాజకీయ నాయకులు కలవటం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకుల్ని కలవడం రాజకీయంగా. ఏం పని అండి? ఒక యాజకుడిగా ఉండి, ఒక పాస్టర్గా ఉండి ఏం పని ఇది? ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టారు కదా. ఇప్పుడు ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చిలికి అనగా రెండు కుటుంబాల మధ్య ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. క్రైస్తవ సమాజానికి కూడా ఇదంతా రుచించటం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రేమించే కుటుంబం చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఇప్పుడు వారు ఎటు చేయాలి, ఎటు వాళ్ళు సైడ్ తీసుకోవాలి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్స్లో ఇప్పుడు అనిల్ కుమార్ గారు మ్యాక్సిమం డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. కుటుంబ పరంగా ఉన్న మీకు ఇబ్బందులు ఉంటే కుటుంబ పరంగా తేల్చుకోవడంలో తప్పు లేదు, కానీ ఇలా బహిరంగంగా యాజకుడుగా ఉన్న మీరు అండర్ కరెంట్గా రాజకీయంగా మారి మీ భార్య అయిన షర్మిల గారిని పెట్టి కుటుంబ పరంగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ జనాల్లో పలసనైపోతున్నారు. మీకున్న గౌరవం తగ్గించుకుంటున్నారు అనిల్ కుమార్ గారు. క్రైస్తవ ప్రపంచంలో మీకున్న మంచి గౌరవం ఉంది, ఇప్పుడు ఆ గౌరవం పోయింది, గౌరవం తగ్గించుకుంటున్నారు. మీరు కూడా కేఏపాల్ లాగా జోకర్గా మారే అవకాశం ఉంది, కమేడియన్గా మారే అవకాశం ఉంది, రెంటికి చెడ్డ రేవడిగా మారే అవకాశం ఉంది. జాగ్రత్త, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి బైబిల్ గ్రంథంలో సౌలు కూడా రాజుగా ఉండి యాజకత్వం చేయాలని ఆశపడ్డాడు, చేశాడు, చివరికి భ్రష్టుడైపోయాడు. కొంతమంది యాజకులుగా ఉండి రాజకీయం చేద్దాం అనుకున్నారు, భ్రష్టులైపోయారు.
ఏ వృత్తిలో ఉంటున్నారో ఆ వృత్తిలో ఉండండి. అంతేగాని అందులో కాలు పెడతాను, ఇందులో కాలు పెడతాను, అందులో చేయేస్తానంటే కుదరదు. మిమ్మల్ని పిలిచాడా దేవుడు, అయితే పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా ఉండండి. కానీ రాజకీయాలంటూ లేకపోతే పరిపాలకులు గవర్నమెంట్లో కీలక పాత్రలు అంటూ మీరు వెళ్ళారా, మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రజల నుంచి కూడా మీకు అంత గౌరవం రాదు. కాబట్టి జాగ్రత్తగా క్రైస్తవులు గమనించాలి. క్రైస్తవులు ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చేశారు, ఎవరైతే సమాజానికి, సభ్య సమాజానికి, అన్ని మతాలకు, కులాలకు, వర్గాలకు, ముఖ్యంగా పేద నిమ్న వర్గాలను ఎవరు పైకి తీసుకొస్తారో, ఎవరు వాళ్ళని ఆదుకుంటారో, అంత మాత్రమే కాదు, విశ్వసనీయత ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి ఉందో వారికే ఓటేసి గెలిపించాలి తప్ప ఇలాంటి ప్రలోభాలకి లేకపోతే ఈ మాటలకు లొంగి ఓటు వేయొద్దని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.